భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఒకడు ఊరికి వెళ్తున్నాడు. ఊరి బయట శ్మశానం ఉంది. శ్మశానం పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నైట్ ఎట్టిన కరెంటు పోయేసరికి వాడు ఇంట్లో ఉంచి ఆ శ్మశానంలో సమాధి మీద కూర్చొని ఇసురుకుంటున్నాడు. ఈ సెకండ్ షో సినిమాకి పోయి వస్తానే ఆ శ్మశానం దగ్గర రాగానే అనుమానంగా వస్తున్నాడు. వీడు దయ్యాలు ఉంటాయని. కొంచెం ముందుకు రాగానే ఊరు ఎంట్రన్స్లో వచ్చేటప్పటికి వీడు సమాధి మీద కూర్చొని ఇసురుకుంటున్నాడు. ఆ చీకట్లో మనిషి కనపడుతున్నాడు, ఇసురుకోవటం అర్థమవుతుంది. వీడు అడిగాడు, ఏంటి ఎడగొచ్చున్నావు ఏంది అన్నాడు అనుమానంగా. వాడు అన్నాడు, లోపల ఒక్కబోస్తుంది అందుకని బయటకు వచ్చి ఇసురుకుంటున్నా అన్న. ఇకంతే, ఆ మాట పూర్తి కాకముందు వీడు పరిగెత్తాడు. ఉన్నపాటు నీడు పరిగెత్తేసరికి ఈడు వెంటబడి వాడు పరిగెత్తాడు. ఏంది ఈడికి ఏం కనపడిందో అని. పరిగెత్తి ఆ దరికి చేరారు. ఈడన్న మాటకు భయపడి వారు పరిగెత్తితే వాడు పరిగెత్తుతున్నాడు. నా వెనక ఏం కనపడింది, ఈడు పత్తా లేకుండా పరిగెత్తాడు. ముందే శ్మశానం కదా. చివరికి ఆ దరికి పోయేసరికి కలుసుకున్నారు. ఏందిరా నువ్వా? నేనే. ఏది అంతలాను పరిగెత్తావంటే, మరి నేను అడుగుతున్నప్పుడు నేను ఫలానా వాడిని అని చెప్పొచ్చుగా. నువ్వు లోపల ఒక్కబోస్తుంది బయటకు వచ్చి ఇసురుకుంటున్నానంటే నువ్వు సమాధిలోంచి బయటకు వచ్చి దెయ్యాలువేమో నేను పరిగెత్తాను. ఊరే నీ తెలివి తగలే ఏడిసినట్టుంది. నువ్వు పరిగెత్తు, నేను పరిగెత్తు. భయం ముందే అలజడి. బొప్పిడి నుంచి రాజాపేట పోయే రూట్ ఉందిగా. పాస్టర్ గారు మొన్న చూస్తున్నాడు, మా పాస్టర్ గారు. అక్కడేదో ఒక మర్డర్ జరిగిందంట. ఆ డెడ్ బాడీ అక్కడ ఉందో తీశారో తెలియదు. అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం నైట్ 12-1 గంట ఇంకా డెడ్ బాడీని తీయలేదు అనుకుంటున్నారు జనాలు. ఊరు బయట ఉంది అది. ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్ళాలి ఈయన కొంచెం అలజడిగా ఉందంట. నైట్ 1 గంట అవుతుంది అని ఆ ఊరు బయటికి వెళ్ళి, బొప్పిడి ఊరు బయటికి వెళ్ళి అక్కడ నుంచి రాజాపేట, కొత్త రాజాపేట పోవాలి. ఎవరన్నా వస్తే తోడు చేసుకొని పోదాంలే అని ఆగాడంట. ఆ జామున ఎవరు వస్తారు, ఎంతసేపు చూసినా ఎవరు రాలా. చివరికి ఒక పాలాయన పోతున్నాడంట. పాలాయన నైట్ అంతా తిరిగి డబ్బులు వసూలు చేసుకొని అతను పోతున్నాడు. ఇక అతను అక్కడ చూశాడు. రైట్, ఇతను తోడు చేసుకొని వెళ్ళొచ్చులే అనుకుని అతను సమీపంలోకి రాగానే బండి స్టార్ట్ చేశాడు. ఇతను ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడు, నన్ను చూసి బండి స్టార్ట్ చేశాడు ఏందని ఇక అతను పెంచడం మొదలుపెట్టాడు. ఇదేంద్ర ఇప్పటిదాకా ప్రశాంత్కి వచ్చి ఎంత స్పీడ్ పోతున్నాడు ఏందని ఇతను స్పీడ్ పెంచాడు. ఇతడు స్పీడ్ పెంచి అతను పెంచి, ఇతడు పెంచి అతను పెంచి, ఒకడికొకడు అందకుండా పత్తా లేకుండా పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? ఏం తోడు ఉంటాడని ఈయన ఆగాడు భయం కొద్దీ. నన్ను చూసి స్టార్ట్ చేశాడు ఈడు ఊట అని చెప్పని ఆయనకి భయం కలిగి ఆయన పరిగెత్తాడు. ఆగితే పట్టుకొని కొట్టి డబ్బులు చేసుకుంటాడేమో. ఇట్లాగా కొంచెం భయాన్ని బట్టి కొన్ని జరుగుతుంటాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనిషి హృదయంలో ఉన్నటువంటి భయము రోగాలకు గురి చేసిద్ది, మనశ్శాంతి లేకుండా చేసిద్ది. బిడ్డలారా, ఈరోజు టైం చూసుకోవద్దని చెప్పా. వదిలేస్తారు కదా, టైం పట్టించుకోరు ఈరోజు. రైట్. అతి భయం అవసరమే, కానీ దేవుని మీద మాత్రమే. ఇక దేనికి భయపడాలి, మనుషులకు కానీ, శత్రువులకు కానీ, రోగాలకు కానీ, పరిస్థితులు దేనికి. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా నిన్నేది కూడా ముట్టజాలదు, నిన్నేది గెలవజాలదు. కలవరం. ఎవడన్నా బెదిరిస్తే కలవరం, ఎవడన్నా మాట అంటే కలవరం, ఏదన్నా ఒక మాట చెబితే కలవరం. నేను చెబుతున్నా, కలవరంలో ఉండటానికి కాదు, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడింది. విశ్వాసాన్ని బట్టి నువ్వు సమాధానములో, విశ్రాంతిలో బ్రతకడానికి పిలువబడ్డావు.